అవిధేయత ఎక్కడ ఉందో అక్కడ పతనం ఉంటుందన్నమాట. అప్పుడు మొదలవుతుంది పతనం. జీవితంలో దుర్వాసన అనేది, అంటే ఒక మాటలో చెప్పాలంటే పతనం అక్కడ మొదలవుతుంది. గమనించండి. ఈ లోబడి తత్వం ఉన్న కుటుంబములో కూడా ప్రైజ్లో అక్కడ సంతోషం ఉంది, సమాధానం ఉంది. గొడవ జరిగే కుటుంబము, గొడవ జరగడానికి కూడా కారణం ఏంటి? అవిధేయత. అంటే కుటుంబం, తల్లి తండ్రులు పిల్లలు అంతవరకు తీసుకోండి. అక్కడ సమాధానం లేకుండా ఉండడానికి కూడా కారణం ఏంటిది? అవిధేయత అండి. ప్రైజ్లో తండ్రికి లేకపోతే భర్తకి భార్య లోబడదు, లేకపోతే తల్లిదండ్రులకి పిల్లలు లోబడదు, లేకపోతే అన్నయ్యకి తమ్ముడు లోబడదు. లోబడకుండా ఉండడానికి ప్రైజ్లో కారణం కూడా ప్రైజ్లో అంటే ఆ యొక్క అసమాధాన పరిస్థితికి కూడా కారణము ఏంటి అని అడిగితే తప్పనిసరిగా అక్కడ కూడా అవిధేయత యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. విధేయత ఉన్న చోటులో తప్పనిసరిగా శాంతియు సమాధానం తప్పనిసరిగా ఉంటుందని యొక్క విషయం మనం గమనించగలము. దేవుని నామానికి మహిమ కలుగును గాక.